అవును. మరి టీడీపీ నుంచి అసలు రాజకీయంగా ఛాన్సే ఉండదు అనుకునే బీజేపీలోకి మీరు ఎలా జాయిన్ అయ్యారు? అంటే ఎందుకు కేవలం కళా వెంకట్రావు గారితో ఉన్న మీకు విభేదాల కారణంగానే బీజేపీలోకి వచ్చారనుకోవచ్చా? లేదు లేదు. నా కళా వెంకట్రావు గారి మీదతో ఎటువంటి విభేదాలు లేవు. ఇప్పుడు లేవా అలాగనుకుంటే మీకు? ఎప్పుడూ లేవు, ఎప్పుడూ లేవు. 2014లో ఆయన గెలిపించాను. మళ్ళీ 2019లో కూడా ఆయన గెలిపించడానికే ప్రయత్నం చేశాం. అయితే అందరూ ఏమనుకుంటారంటే టీడీపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా లక్కీగా కూటమిలో బీజేపీకి మీకు ఛాన్స్ వచ్చిందని. ఎందుకంటే సామాజిక వర్గం పరంగా చూసుకున్నా కూడా మీకు ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎస్. మీరు దాంతో అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. అంటే కుల రాజకీయాలు చూస్తే అట్లా అంగీకరిస్తాం. కానీ అక్కడ ఈ రోజుల్లో కుల రాజకీయాలు తో ఓట్లేస్తారనేది లేదు మేడం ఇక్కడ. నేను గ్రౌండ్ లెవెల్ నుంచి చూశాను. మా మదర్ సర్పంచ్, తర్వాత నా భార్య సర్పంచ్, తర్వాత నా అనుచరులను ఇద్దరిని వరుసగా ఎంపీటీసీలు గెలిపించాను. గత 12 సంవత్సరాల్లో గ్రాస్ లెవెల్లో నేను పూర్తిగా పాలిటిక్స్ అన్నీ చూసి వచ్చాను. సో నాకు ఐడియా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా కుల రాజకీయాలు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారంటారో వాళ్ళ వైపు జనం ఉంటారు. 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. నేను 2013లో మా మదర్ సర్పంచ్గా ఉన్నప్పుడే నేను స్వచ్ఛ బంటుపల్లి అనే నినాదంతో నేను అక్కడ కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేశారు? అంటే ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలి. అప్పుడులో గ్రామాల్లో ఎట్లా ఉండేదంటే టాయిలెట్లు అన్నీ కూడా రోడ్ల మీద ఉండేవారు, రోడ్ల మీద కూర్చునేవారు. ఏ గ్రామంలో ఏ ఇంటికి కూడా టాయిలెట్ ఉండేది కాదు. మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఉండేది. ఉదయం పూట తెల్లవారి సూర్యోదయంకి ముందు లేదా రాత్రి మేట పాపం మహిళలందరూ చాలా ఇబ్బందులు పడేవారు. సో ఇప్పుడు నేను వాళ్ళందరికీ టాయిలెట్లు కట్టించాను. ఆ టైంలో కమ్యూనిటీ టాయిలెట్లు కట్టించా. ఫస్ట్ వాళ్ళకి టాయిలెట్లు అలవాటు చేయించా. తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి టాయిలెట్లు ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఇచ్చారు. ఆ టాయిలెట్లు ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళకి కట్టమంటే వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించాం. మా గ్రామంలో ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు ఉంటుంది. ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ అంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఈరోజు జల్ జీవన్ మిషన్ మనం చేస్తున్నాం ప్రతి ఇంటికి. కానీ 10 సంవత్సరాల క్రితమే 2016లోనే బంటుపల్లిలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్లు, ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అవార్డు కూడా తీసుకున్నాం. బెస్ట్ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. ఆ విధంగా నేను అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో చూశాను. కానీ ఏ రోజు పోటీ చేద్దాం అనుకోలేదు. కానీ 2019 తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో, వైసీపీ గెలిచిందో, ఇంకా వైసీపీ వర్కర్స్ అందరూ నా మీద ఆ గొర్రెల కిరణ్ వాళ్ళ వెనుక ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా మీద కక్ష తీర్చుకోవడం. అంటే నేనుంటే భవిష్యత్తులో మరి ఇంకా రాజకీయాలకి అడ్డుపడుతుంటాను, నన్ను ఏదైనా చేసేయాలి, అక్కడి నుంచి పంపించేయాలి, ఆల్మోస్ట్ నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నాకు ఇంకా వేరే దారి లేక ఆ టైంలో కళా వెంకట్రావు గారి దగ్గర నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ నాకు పూర్తిగా మద్దతు కానీ సపోర్ట్ కానీ నాకేం దొరకలే ఆ టైంలో. సో అప్పుడు నేను భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని పురంధేశ్వరి గారి దగ్గర పార్టీలో జాయిన్ అయ్యి నన్ను నా అనుచరుల్ని రక్షించుకోవడానికి నేను భారతీయ జనతా పార్టీలో ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు పురంధేశ్వరి గారు నాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి నాకు నేను ఎప్పుడు ఏ మీటింగులు పెట్టినా నా కాన్స్టిట్యున్సీకి రావడం, ఆ మీటింగుల్లో పాల్గొనడం, నేను చేసినటువంటి పాదయాత్రలు కానీ చేసినటువంటి యాక్టివిటీస్ కానీ దగ్గరుండి భారతీయ జనతా పార్టీ మొత్తం నన్ను అభినందిస్తూ మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీ అధ్యక్షులుగా ఉండగా నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సోము వీర్రాజు గారు వచ్చారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత పురంధేశ్వరి గారు అధ్యక్షులయ్యారు, ఆమె కూడా పూర్తిగా నన్ను ఎంకరేజ్ చేసి ఆ టైంలో నన్ను విజయనగరం పార్లమెంట్కి అధ్యక్షులుగా నియమించడం జరిగింది.